గారు అన్నొస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు అనే కార్యక్రమంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసిన సందర్భంగా ముఖ్యంగా మేనిఫెస్టోలో ఉన్నటువంటి రైతు భరోసా కానీ లేదా డ్వాక్రా సంఘాల రుణమాఫీ విషయంలో కానీ మహిళా సాధికారత విషయంలో కానీ అలాగే పెన్షన్లు 1000 రూపాయల నుంచి 2000 రూపాయలకి పెంపు చేసే ఆలోచన కానీ పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేసే విషయంలో కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా తీసుకురావడంలో ఆలోచన చేయడంలో కానీ లేదా ఫీజు రీఎంబర్స్మెంట్ని పూర్వం రాజశేఖర రెడ్డి గారు 100% ఏ విధంగా అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ చేసేవారో ఆ విషయంలో కానీ సంపూర్ణ మద్యపాన నిషేధ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కానీ అలాగే కేజీ టు పీజీ వరకు చదివే పిల్లలకి అమ్మ ఒడి కార్యక్రమంతో ఇచ్చే విద్యార్థుల రాయితీల విషయంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయాన్ని మనందరం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ అనేక రకాలుగా చాలా దుర్మార్గంగా దూషణలు చేసే పరిస్థితి. దురదృష్టం ఏమిటంటే విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర మాజీ మంత్రి రాష్ట్ర మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనతాల రామకృష్ణ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఈ 9 అంశాల మీద మరి ఆయన మాట్లాడే తీరు చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా బహుశా రామకృష్ణ గారు నియమించారేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీలో చేరకుండా తెలుగుదేశం పార్టీ ప్రమోట్ చేయడానికి ఆలోచించే విధంగా ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. పట్టిసీమతో పాటు పురుషోత్తపట్నం దండగని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు ఇరిగేషన్ ఇంజనీర్లు అందరూ కూడా చెప్తున్నారు కేవలం ఆ 2 ప్రాజెక్టులు లంచాల కోసం అవినీతి కోసం మాత్రమే చేపట్టరనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అంచనాలు దాదాపు 400% 500% పేట పెంచి ఆ యొక్క ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే అవి కేవలం టెంపరీ ప్రాజెక్ట్స్, కేవలం 1 సంవత్సరానికి కాలానికి మాత్రమే పరిమితం అయ్యేటటువంటి ప్రాజెక్టులు ఆ 2 కూడా. 2018 పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ రెండు ప్రాజెక్టులు నిరంతరం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అటువంటి ప్రాజెక్టుని నేను పోరాటం చేయడం వల్ల చంద్రబాబు నాయుడు మహానాడు 2100 కోట్లు ఇచ్చారు కాబట్టి పురుషోత్తపట్నం గురించి తనేదో సాధించినట్టు చెప్పుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొనతాల రామకృష్ణ లాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి నవరత్నాల మీద విమర్శ చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీకు నిజంగా తెలుగుదేశం పార్టీని ప్రమోట్ చేయదలుచుకుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవడం తప్ప ఈవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు 100% అమలు చేయగలం. ఎందుకు మేము అమలు చేయగలం చెప్తున్నామంటే 2004 ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తామంటే నాడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ అది మంచిది కాదు, ఆ ప్రకటన వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు, అది చేయలేమని చెప్పారు. కానీ 2004 మే 14 ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసిన తొలి సంతకం ఆ రోజునే అమలుపరిచినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా విద్యుత్ బకాయిలు రద్దు చేయడంతో పాటు ఉచిత విద్యుత్ ఇచ్చారో ఈవేళకి అదే పద్ధతిలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నాడు రాజశేఖర రెడ్డి గారు వేసిన అడుగులన్నింటిలో కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెన్షన్ ఇవ్వాలంటే ఎవరైనా చచ్చిపోతే కొత్తగా పెన్షన్ ఇచ్చేవారు. కానీ రాజశేఖర రెడ్డి గారు శాచ్యురేషన్ పాయింట్లో అర్హులైన వారందరికీ కూడా పెన్షన్స్ ఏ విధంగా ఇచ్చి ఈవేళ ఇన్ని లక్షల మందికి 2 రాష్ట్రాల్లో ప్రయోజనం కలిగిందో అది రాజశేఖర దయాదాక్షిణ్యమైన సంగతి అందరికీ తెలుసు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రాంతాలు చూడం, కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, ఏ రాజకీయ పార్టీ చెందినవాడినైనా సరే ఏదైతే మేము ఈ 9 కార్యక్రమాలు నవరత్నాలను మీ ముందుకు తీసుకొస్తున్నామో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయగలిగిన విషయాన్ని స్పష్టం చేశారు. నాడు రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో 2 రూపాయల బియ్యం ఇవ్వలేదు, కానీ 2 రూపాయల బియ్యం అమలు చేశారు. నాడు రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పలేదు, కానీ పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నీటిపారుదల కార్యక్రమాన్ని కూడా చేపట్టరు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పరిపాలన అందించారో అటువంటి సువర్ణయ్యగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారని చెప్తే ఇవాళ దాన్ని ఆమోదించాల్సింది పోయి ఆ మంత్రివర్గంలో పనిచేసినటువంటి కొనతాల రామకృష్ణ గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీ లేదన్న మాట మాట్లాడుతూ ఉన్నాడు.
జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని ఎదిరించి ఈవేళ పోరాటం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఉంది కాబట్టే ప్రత్యేక హోదా మీద ఈ రోజుకి కూడా పోరాటం చేస్తారు. ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా పోరాటం చేస్తున్న విషయాన్ని మేము అర్థం చేసుకోవాల్సిందిగా కొనతాల రామకృష్ణ కోరుతున్నాం. మీలాగా పేపర్కి ఏదో ఉత్తుత్తి పర్యటనలు చేసి ఏదో జరిగిపోతే మేము చేసామని చెప్పుకునేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాట ఫలితంగానే ఈ మాత్రమే చంద్రబాబు నాయుడు అరకొర రైతు రుణమాఫీ, అరకొర డ్వాక్రా సంఘాలకి డబ్బులు వేయడం, అరకొర పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించడం తప్ప రాజశేఖర ప్రభుత్వ హయాంలో చేసినట్టు కార్యక్రమాలు చేయలేదనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక శక్తులన్నీ కూడా ఇవాళ మూకుమ్మడిగా దాడి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కొనతాల రామకృష్ణ గారు లాంటి వాళ్ళని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారు బురదలని ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సూర్యుడి ముందు మీ కుప్పిగంతులు పనికిరావని విషయాన్ని, నూలి పురుగులు పనికిరావని విషయాన్ని ఏ విధంగా మనం చూస్తున్నాం, మలమల మాడిపోతారో అదేవిధంగా ఇవాళ కొనతాల రామకృష్ణ గారు లాంటి వాళ్ళు ఎన్ని ప్రకటనలు చేసినా జగన్మోహన్ రెడ్డి వాడవాడలోకి వెళ్తుంది. అన్న వస్తున్నాడు, నవరత్నాలు తెస్తున్నాడు, నవోదయం నవ వసంతం ఈ రాష్ట్రానికి వస్తున్న విషయాన్ని ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించే ముందు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రచారం చేస్తున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం.